గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మనం నిన్న సెషన్ లో మానిటరింగ్ స్టార్ట్ చేశాము. వైట్ బాక్స్ మానిటరింగ్ అంటే ఏంటి, బ్లాక్ బాక్స్ మానిటరింగ్ అంటే ఏంటి, జస్ట్ బై డెఫినిషన్ మనం 4 golden signals ఆఫ్ మానిటరింగ్: లేటెన్సీ, ట్రాఫిక్, ఎర్రర్స్, సాచురేషన్ అండ్ టైమ్ సిరీస్ డేటాబేస్ గురించి డిస్కస్ చేశాం. ప్రొమిథియస్ ఇస్ ద పాపులర్ టైమ్ సిరీస్ డేటాబేస్. ప్రొమిథియస్ ని ఇన్స్టాల్ చేశాం అండ్ ప్రొమిథియస్ ఆర్కిటెక్చర్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. We'll add few more components to the architecture. So, సో ఇది ఆర్కిటెక్చర్. ఫస్ట్ ఒక 3 instances క్రియేట్ చేద్దాం. Okay. 3 micro. For so yeah, okay. 3 dot micro. Yeah. Hello all. సో ఆర్కిటెక్చర్ వచ్చేసి ప్రొమిథియస్ అనేది టైమ్ సిరీస్ డేటాబేస్ యాక్చువల్లీ. సో దేర్ విల్ బి ఏజెంట్స్ రన్నింగ్ ఇన్సైడ్ ద టార్గెట్స్. సో మనం ఒక నోడ్ క్రియేట్ చేసాం, ఆ నోడ్ లో నోడ్ ఎక్స్పోర్టర్ అనేది ఇన్స్టాల్ చేస్తాం, అది కంటిన్యూస్లీ రన్నింగ్ లో ఉంటుంది. మనం కాన్ఫిగర్ చేసిన దాన్ని బట్టి మన prometheus.aml లో ఇక్కడ కాన్ఫిగరేషన్ బట్టి ఎవ్రీ 50 seconds ఒకసారి టార్గెట్స్ అన్నిటిని స్క్రేప్ చేస్తుంది. ఆ టార్గెట్ కాన్ఫిగరేషన్ కూడా ఇక్కడ మనం రాసాం స్క్రేప్ కాన్ఫిగ్స్ లో. ఓకే, అండ్ దెన్ సో ఎవ్రీ 50 seconds ఒకసారి వెళ్ళి డేటాను క్యాప్చర్ చేసుకుని ఇందులో పెట్టుకుంటుంది. మనం అది క్వైరీ చేయాలి అంటే డైరెక్ట్ గా ప్రొమిథియస్ UI నుంచి అయినా క్వైరీ చేయొచ్చు. ఇంకా మంచి గ్రాఫ్స్ కావాలంటే గ్రాఫానా కాంపోనెంట్ ఒకటి ఇన్స్టాల్ చేసి, సో వీ హ్యావ్ పాపులర్ ఇంపోర్టెడ్ గ్రాఫ్స్ ఉన్నాయి కొన్ని. ఆ గ్రాఫ్స్ నుంచి మనం డైరెక్ట్ గా డేటాని క్వైరీ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు ఇంకా కంటిన్యూ చేద్దాం. కొత్త ఆటోమేటిక్ గా ఇన్స్టెన్సెస్ ని టార్గెట్స్ లాగా ఎలా యాడ్ చేయాలి అండ్ అలర్టింగ్ అనేది ఎలా చేసుకోవాలి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ప్రొమిథియస్ ఇన్స్టాల్ అవుతాం. సో ఇది నోడ్ 1 అనుకుందాం, ఇది నోడ్ 2 అనుకుందాం. సో ఈ ప్రొమిథియస్ లో మిషన్ సో ప్రొమిథియస్ ఇన్స్టాలేషన్ చూద్దాం. అఫీషియల్ వెబ్సైట్ నుంచి యూ కెన్ గెట్ ప్రొమిథియస్. Prometheus Linux AMD 64. సో మనం ఆప్ట్ అనే డైరెక్టరీని ఇక్కడ చేస్తున్నాం. wget -xf Prometheus. జస్ట్ రీనేమ్ చేస్తున్నాం. సో దీని తర్వాత ఒక సిస్టమ్ సిటిఎల్ సర్వీస్ క్రియేట్ చేయాలి. సిస్టమ్ డిలో సిస్టంలో prometheus.service. ఓకే, అది ఇక్కడ ఉంది కదా మనకు.
then systemctl daemon reload, systemctl enable Prometheus, systemctl start Prometheus. Next, stat-lntp 9090 port number. 9090. ఇక్కడ మనం క్వైరీస్ రన్ చేసుకోవచ్చు. విల్ గెట్ ద రిజల్ట్స్. సో ఇంకా టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో నిన్న మనం చూసాం స్టాటిక్ గా యాడ్ చేయడం prometheus.aml లో. సో ఇవి స్టాటిక్ కాన్ఫిగరేషన్స్, అంటే మనం మాన్యువల్ గా ఐపీ అడ్రస్ అవన్నీ కాన్ఫిగర్ చేయడం. బట్ డైనమిక్ ఎన్విరాన్మెంట్ లో సర్వర్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి, డిస్ట్రాయ్ అవుతుంటాయి, క్రియేట్ అవుతుంటాయి, డిస్ట్రాయ్ అవుతుంటాయి. ఎప్పుడు క్రియేట్ అవుతాయో ఎప్పుడు డిస్ట్రాయ్ అవుతాయో తెలియదు మనకు. సో అందుకని మాన్యువల్ గా చేయడం అనేది కుదరదు. సో అప్పుడు మనం యాన్సిబుల్ లో డైనమిక్ ఇన్వెంటరీ, మీకు గుర్తుందా? యాన్సిబుల్ లో డైనమిక్ ఇన్వెంటరీ ఏం చేస్తుంది? సో డైనమిక్ ఇన్వెంటరీ మనకు ఐపీ అడ్రస్ ని డైనమిక్ గా క్వైరీ చేస్తుంది బేస్డ్ ఆన్ ద రీజియన్ ట్యాగ్స్ వాటిని పట్టుకొని. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా మనం ఏంటి అంటే టార్గెట్స్ ని మాన్యువల్ గా కాకుండా డైనమిక్ గా స్క్రేప్ చేస్తాం. సో అది మనకు చూడాలి అంటే ఇక్కడ Prometheus EC2 scrape config. స్క్రేప్ కాన్ఫిగ్ లో మనకు EC2 అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ EC2 సర్వీస్ డిస్కవరీ. సర్వీస్ డిస్కవరీ అంటే ఏం లేదు, మనము AWS అకౌంట్స్ లోకి వెళ్ళి మనం ఈ నోట్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేయడం. సో ఆబ్వియస్లీ ఏదో ఒక పారామీటర్ ఉండాలి కదా ఫైండ్ అవుట్ చేయాలి అంటే. సో దట్ పారామీటర్ ఇస్ త్రూ ట్యాగ్స్. జస్ట్ క్వైరింగ్ అనమాట. ఇప్పుడు మనము కన్సోల్ అయితే ఎలా క్వైరీ చేస్తామో అలా క్వైరీ చేయాల్సి వస్తుంది. సో జనరల్ గా క్వైరీ చేయాలంటే మనకి ఏం కావాలి? ఏ రీజియన్ లో ఉండేవి కావాలి, అండ్ ఏదో ఒక ఫిల్టరేషన్ క్రైటీరియా కావాలి కదా. మీకు కావాలంటే యుఎస్ ఈస్ట్ 1 అడిగితే మొత్తం అన్ని వాటిని స్క్రేప్ చేస్తుంది. బట్ అన్ని ఇన్స్టెన్సెస్ ని స్క్రేప్ చేయడం మనకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, సో మనం ఏం చేస్తామంటే మానిటరింగ్ అనేది ట్యాగ్ దేనికైతే ట్రూ అని సెట్ చేసి ఉందో వాటిని వెళ్ళి స్క్రేప్ చేయమని చెప్తాం మనం. ఓకే, సో బట్ దానికంటే ముందు మనం వీటిలో ఈ నోడ్ ఎక్స్పోర్టర్ ఇన్స్టాల్ చేసేయాలి. సో ఇది Prometheus. ఇది node1. ఇవన్నీ మనకు ప్రాజెక్ట్స్ లో ఏంటి అంటే AMIs లో వచ్చేస్తాయి, అవన్నీ నోడ్ ఎక్స్పోర్టర్ ఇవన్నీ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి వచ్చేస్తాయి అనమాట. మనం యాన్సిబుల్ యూజ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేయచ్చు. ఇది node2 అనుకుందాం. ఫస్ట్ sudo su మనకు నోడ్ ఎక్స్పోర్టర్ ఇక్కడే ఉంది. డౌన్లోడ్ చేస్తున్నా.
star-xf node exporter mb node exporter node underscore exporter. Okay, ఇంకా vim etc systemd system node underscore exporter dot service. Okay, star-xf node underscore exporter. ఇక్కడ కూడా అదే, ఇక్కడ కంటెంట్ ఇక్కడ ఉంది మనకు. systemctl daemon reload systemctl enable node underscore exporter start. Okay, netstat-lntp. Okay, netstat-lnt. Okay, 9100 పోర్ట్ ఓపెన్ అయింది. సో అది రన్ అవుతుంది. సో ఇది జనరల్ గా మనం ఏంటి అంటే త్రూ ఏఎంఐ లోంచే తీసుకురావచ్చు. బట్ ఇప్పుడు మనము డైనమిక్ గా టార్గెట్స్ ని యాడ్ చేయాలి అంటే వి నీడ్ టు హ్యావ్ EC2ST config. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ అంత పర్ఫెక్ట్ గా వెళ్ళి వచ్చిండకపోవచ్చు. ఎగ్జాంపుల్ ఓకే, Prometheus EC2ST config ఎగ్జాంపుల్. సో ఏం లేదు, మనం రీజియన్ అవన్నీ మెన్షన్ చేయాలి. సో సింటాక్స్ ఇది జాబ్ నేమ్, రీజియన్, ఓకే, ఫిల్టర్, మీరు ఏ నేమ్ తో అయితే ఫిల్టర్ చేయాలనుకుంటున్నారో అది, ఆ పోర్ట్ నెంబర్ ఏంటి, అండ్ మీరు ఇక్కడ కొన్ని ట్యాగ్స్ అనేది ఇస్తుంది మనకి. ఇది బై డిఫాల్ట్ ఇక్కడ చూస్తే ఈ ట్యాగ్స్ అనేవి మనకు అవైలబుల్ ఉన్నాయి. ఏఎంఐ ఆర్కిటెక్చర్, మీకు ఏది కావాలంటే అది తీసుకొని దాన్ని మనం రీలేబుల్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు రీలేబుల్ చేస్తున్న ఇన్స్టెన్స్ ఐడిని ఇలా ఉంటుంది యాక్చువల్లీ సోర్స్ లోంచి, నేను దాన్ని ఇలా మారుస్తుంది. ఓకే, అండ్ అలానే ఇంకేమైనా ఉన్నాయని చూద్దాం మనకు యూజ్ అయ్యేది. ఏం లేదు, ఇన్స్టెన్స్ ఐడి కావాలంటే తీసుకోవచ్చు. ఓకే, అలానే నేమ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. నేమ్ ట్యాగ్స్ ఉందా, ట్యాగ్ ఉపయోగింది అక్కడ. ట్యాగ్, సో ట్యాగ్ కూడా తీసుకోవచ్చు. సో ఒక కండిషన్ ఏం పెడుతున్నామంటే మీరు ఈ ఫిల్టర్ కానీ ఇవ్వకపోయారనుకోండి, అప్పుడు ఈ రీజన్ లో ఉండే మొత్తం వాటిని అది యాక్సెస్ చేసేస్తుంది. ఓకే, సో ఇక్కడ రెండు కండిషన్స్. ఒకటి సెట్టింగ్ ద ట్యాగ్ యాజ్ మానిటరింగ్ టు ట్రూ. ఓకే, ఉంటేనే మానిటరింగ్ లోకి యాడ్ చేస్తుంది. నెక్స్ట్, Prometheus server should have describe EC2 instances permission.
ఓకే. సో ఎందుకు అది డిస్క్రైబ్ EC2 ఇన్స్టెన్స్? ప్రొమిథియస్ ఇక్కడ రన్ అవుతుంది ఒక సర్వర్ లో. ఈ ప్రొమిథియస్ వెళ్ళి ఈ రీజియన్ లో ఉండే మిగతా EC2 ఇన్స్టెన్సెస్ ని క్వైరీ చేయాలి. సో క్వైరీ చేయాలి అంటే ఇట్స్ నథింగ్ బట్ డిస్క్రైబింగ్ ద ఇన్స్టెన్సెస్. సో అది ఎలా చేద్దాం? EC2 కి ఆ యాక్సెస్ ఎలా ఇద్దాం? ఐఆమ్ రోల్ క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఐఆమ్ లోపలికి వెళ్ళి ఒక రోల్ క్రియేట్ చేస్తాను అండ్ రోల్ లో పర్మిషన్స్. సో ఫస్ట్ అయితే పర్మిషన్స్ క్రియేట్ చేద్దాం. పర్మిషన్స్ ఆర్ పాలసీస్. క్రియేట్ పాలసీ. EC2 describe instances. సో ఇది ఒక్కటి చాలు, ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రోమేథియస్ ఏదో ఒక నేమ్ ఇస్తున్నా. EC2 describe instances అని ఇస్తున్నా. ఓకే, పర్మిషన్ క్రియేట్ అయిపోయింది అండ్ ఒక రోల్ క్రియేట్ చేస్తున్నాము. రోల్ ఈస్ ఫర్ EC2. నెక్స్ట్ ఇక్కడ ఇందాక మనం క్రియేట్ చేసింది తీసుకోవచ్చు. Prometheus EC2 describe instances. ఓకే. సో ఇక్కడ అమెజాన్ వాళ్ళు కూడా కొన్ని క్రియేట్ చేస్తున్నారు మనకి. సో ఇది మనకు అవసరం లేదండి. Prometheus EC2 describe. Okay. Describe instances. Create role. సో ఒక పర్మిషన్ క్రియేట్ చేశాను, ఆ రోల్ క్రియేట్ చేశాను. సో యూ కెన్ చెక్ Prometheus EC2 describe instances. Permissions లో it will be loaded. సో ఇది పర్మిషన్. This will only work for EC2. సో ఇప్పుడు ఇక్కడ మనం సెలెక్ట్ చేసి యాక్షన్స్, సెక్యూరిటీ, మోడిఫై ఐఆమ్ రోల్, ఇక్కడ Prometheus EC2 describe instances. ఓకే, పర్మిషన్ ఇచ్చాను అండ్ దెన్ దీనికి ట్యాగ్స్ కూడా యాడ్ చేస్తుంది. ఇంకా ట్యాగ్స్ లోపల మానిటరింగ్ ట్రూ. మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ ఇక్కడ ఏది ఇస్తే అది అక్కడ ఇవ్వాలి. ఓకే, నోడ్ 1 కి ఇచ్చాను, అలానే నోడ్ 2 కూడా ఇస్తున్నా. ఓకే, సో ఇక ఈ కాన్ఫిగరేషన్ ఇక్కడ చేద్దాం. నేను ఇది కామెంట్ చేస్తున్నా. Okay, I'm taking this example. Job name, EC2 instances, EC2 ST config, US East 1, filters, tag name. మనం ఏమి ఇచ్చాం? ట్యాగ్ నేమ్ మానిటరింగ్ అని ఇచ్చాం కదా, సో అది ఇవ్వాలి ఇక్కడ. మానిటర్. ఓకే, పోర్ట్ నెంబర్ ఎంత? 9100. రైట్, 9100 పోర్ట్ నెంబర్.
అండ్ రీలేబుల్ కాన్ఫిగరేషన్. సో ఇదొకటి. అండ్ మీకు ఏవి కావాలనుకుంటే అది రీలేబుల్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకి ఏమిస్తుంది, ట్యాగ్ కూడా ఇస్తుంది. ట్యాగ్ అండర్స్కోర్ నేమ్. సో దీన్ని నేను జస్ట్ నేమ్ అని ఇస్తాను. అండ్ అలానే ఐపీ అడ్రస్ కూడా తీసుకుందాం. ఐపీ అడ్రస్ కూడా ఉంటే ఫిల్టర్ కోసం మనకు బాగా యూస్ అవుతుంది. మెటా EC2 ఐపీ అడ్రస్ ఏం వాల్యూ చూద్దాం. EC2 అండర్స్కోర్ ప్రైవేట్ IP. సో దీన్ని నేను ప్రైవేట్ IP అని ఇస్తాను. ఓకే, దట్స్ ఆల్. కావాల్సినవన్నీ ఇచ్చేసాను కదా. ఓకే, వాల్యూస్ ఫిల్టర్ ట్యాగ్ ఇచ్చాము, వాల్యూ ఇవ్వలేదు. వాల్యూ ఇవ్వలేదు అంటే వీళ్ళు అన్ని తీసుకుంటున్నారు. ఫిల్టర్ పేస్ట్ ఆన్ ట్యాగ్. ఇక్కడ ఏమైనా ఇచ్చున్నారా? ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. వాల్యూస్ అనేది ఇవ్వాలి. మేము ఇచ్చాము, మనం వాల్యూస్ అనేది ఇవ్వాలి. సింటాక్స్ వచ్చేసి ఇలా. సారీ, మేము వాల్యూస్ ఇలా సింటాక్స్ ఫిల్టర్స్ లో so this is the syntax. Tag monitor వాల్యూ వచ్చేసి in the list of values. Sorry, list of values ఇది. నేమ్ వాల్యూస్ వచ్చేసి లిస్ట్. ఇక్కడ చూడండి, this is list. ఓకే, యా. సో ఇప్పుడు ఇది మనకు కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు మనం ఈ కాన్ఫిగరేషన్ పెట్టి రీస్టార్ట్ చేద్దాం. vim prometheus/prometheus .ml. system cpl restart prometheus. ఒకసారి స్టేటస్ చెక్ చేద్దాం. కాన్ఫిగరేషన్ చేంజెస్ చేసాం కదా, ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ఓకే, సీన్స్ రన్నింగ్. నౌ లెట్ us go and check the query. ఓకే, మనకు వచ్చాయి చూడండి, node1 node2. ఇక మీకు ఎన్ని ఇన్స్టెన్సెస్ యాడ్ చేసినా నేను ఇక్కడ చేంజెస్ చేయాల్సింది ఏం అవసరం లేదు. ఇంకొక 10 ఇన్స్టెన్సెస్ వచ్చాయనుకోండి, చేంజెస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆటోమేటిక్ గా ఇది తీసేసుకుంటుంది. ఓకే, ఎవ్రీ 15 seconds ఒకసారి. This is how you can scrape the configuration.
ఓకే, సో నెక్స్ట్ మనం అలర్టింగ్ చూద్దాం. ఇప్పుడు నేను ఒక ఇన్స్టెన్స్ ఆఫ్ చేస్తున్నా ఇక్కడ. బై మిస్టేక్ ఆర్ ఇన్స్టెన్స్ క్రాష్ అయింది. సో ఇన్స్టెన్స్ స్టాప్ అయిపోయింది. ఓకే, ఇక స్టార్ట్ అవ్వట్లేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, స్టాప్ అయింది. సో స్టాప్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఇది ఒక ఇష్యూ కదా. ఇక్కడ చూడండి, నోట్ 2 స్టాప్ అయింది. సో నోట్ 2 స్టాప్ అయిపోయిందంటే అదొక పెద్ద ఇష్యూ. సర్వర్ ఎందుకు స్టాప్ అయిందో తెలియదు. సో ఇదేంటి, ఒక ఇన్సిడెంట్. సో మనకు ఇన్సిడెంట్స్ అనేవి ఉంటాయి కదా ప్రాజెక్ట్స్ లో. ప్రియారిటీ 0, ప్రియారిటీ 1, ప్రియారిటీ 2, ప్రియారిటీ 3, ప్రియారిటీ 4 ఇలా ఉంటాయి. అండ్ ఎస్ఎల్ఏ అంటారు, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఓకే, సో ప్రియారిటీ 0 అనేది ఏంటంటే ఇంకా హైయెస్ట్ ఇష్యూ. దాని వల్ల మొత్తం బిజినెస్ అంతా ఆగిపోయింది. సో క్లయింట్ కి చాలా లాస్ జరుగుతుంది. సో దాన్ని మనం చాలా ఫాస్ట్ గా అడ్రస్ చేయాల్సి వస్తుంది. సో ప్రియారిటీ 0కి జనరల్ గా ఎలా ఉంటుందంటే ఎస్ఎల్ఏ అనేది మనకు మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు. మేబీ 30 to 60 minutes బేస్డ్ ఆన్ అగ్రిమెంట్ అనుకోండి. ప్రియారిటీ 1 కి ఇది కూడా సీరియస్ ఇష్యూనే. P0, P1 అనేవి చాలా సీరియస్ ఇష్యూస్. దానివల్ల బిజినెస్ డౌన్ అయింది అనుకుందాం. ఇంకా అలా అది మనం ఎగ్జాక్ట్లీ అని చెప్పలేము బేస్డ్ ఆన్ ద అగ్రిమెంట్. ఓకే, జనరల్లీ 4 to 8 hours. P3 అనేది 2 days, P4 అనేది 4 days అలా. సో బేస్డ్ ఆన్ బిజినెస్. సో ఇప్పుడు మీరు ఫోన్ పేలో మనీ ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, మీకు మనీ కట్ అయింది, అవతల వాళ్ళకి క్రెడిట్ అవ్వలేదు. సో ఒకవేళ మీరు ఫోన్ పే కస్టమర్ కేర్ చేస్తే, సో అదే మీ P0, P1 ఇష్యూ అవుతుందా? ఎలా P0, P1 అవుతుందా లేదా? ఒక్క పర్సన్ కి ఎఫెక్ట్ అయితే అదేమి బిజినెస్ డౌన్ అయినట్లు కాదు. సో అది యూజువల్ గా జరిగేదే కదా. మనకు మనీ కట్ అయితే 1 or 2 days లో క్రెడిట్ అవుతుంది అని. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక చిన్న టికెట్ రైస్ చేసుకుంటారు, P3 అన్నట్లు. సో ఆ లోపల జనరల్ గా ఆటోమేటిక్ గా మనకు క్రెడిట్ అయిపోతుంది. అప్పుడు అది ఆటోమేటిక్ గా టికెట్ అనేది క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇలా మనకు అలర్ట్స్ అనేవి, ఈ అలర్ట్స్ నే ఇన్సిడెంట్స్ గా రైస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇన్స్టెన్స్ డౌన్ అయిపోయింది అంటే, సో వి షుడ్ డూ సంథింగ్ కదా. సో అదేంటి, రైస్ అండ్ అలర్ట్ అండ్ ట్రిగ్గర్ ఈమెయిల్స్, టీమ్స్ చాట్, అలా జీరా ఇన్సిడెంట్స్, ఇలా ఎన్నైనా ఉంటాయి యాక్చువల్లీ బేస్డ్ ఆన్ అవర్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ అయితే అది ఇన్సిడెంటా కాదా అని చెక్ చేసుకోవాలి కదా. మన సిస్టమ్ చెక్ చేయాలి కదా. మన ప్రొమేథియస్ ఎలా చెక్ చేస్తుంది అంటే, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రూల్స్. స్క్రేప్ చేసిన ప్రతిసారి ప్రొమేథియస్ డేటాని స్టోర్ చేయడంతో పాటు ఆ రూల్స్ కి అగెనిస్ట్ గా ఎవాల్యుయేట్ చేస్తుంది అనమాట. ఓకే, మీరు తీసుకున్న డేటా పైన మీరు ఏమైనా ఒక రూల్ కానీ క్రియేట్ చేసింటే ఆ రూల్ ని ఎవాల్యుయేట్ చేసి దాని తర్వాత అది ఏం చేయాలి అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, సో అదేంటో చూద్దాం. ప్రొమేథియస్ రూల్స్. సో ఫస్ట్ రూల్స్ ఎవాల్యుయేట్ చేసి అది అలర్టా కాదా అని డిసైడ్ చేసి దాని తర్వాత మనం చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ అప్ less than 1
లెస్ దాన్ 1 దేనికైతే ఉందో ఇది ఇష్యూ అనే కదా. సో దేర్ ఇస్ సమ్ ఇష్యూ రైట్ హియర్. సమ్ అలర్ట్ వి నీడ్ టు రైస్. సో ఇప్పుడు మనం ఈ రూల్ కాన్ఫిగరేషన్ తీసుకొని, చాలా సింపుల్ ఇది. సో జనరల్ గా మనం రూల్స్ కి ఏంటి అంటే ఒక YAML ఫైల్లోని అలర్ట్ రూల్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ప్రొమిథియస్ లోని, అండ్ ఇక్కడ .yaml తో ఏవైతే ఉన్నాయో అన్నిటినీ లోడ్ చేస్తాం అనమాట. star.yaml. ఒక్కొక్క అలర్ట్ కి ఒక్కొక్క రూల్ రాసుకుంటాం మనం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నా. cd prometheus mkdir alert rules. ఓకే, సో ఈ అలర్ట్ రూల్స్ లోపల మీరు .yaml తో ఎన్ని రూల్స్ పెడితే అన్ని రూల్స్ కి అగెనిస్ట్ గా మనకు ప్రొమిథియస్ దాన్ని కంపేర్ చేస్తుంది. సో ఇక్కడ రూల్ కి సింపుల్ సింటాక్స్ మనకి ఇచ్చారు ఇక్కడ. ఐఎమ్ టేకింగ్ దిస్. సో ఇక్కడ కూడా నేను అలర్ట్ రూల్స్ అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నా. ఇందులో ఐఎమ్ క్రియేటింగ్ ఇన్స్టెన్స్ down.yaml. ఓకే, సో ఇది. సో మీరు ఎన్ని అలర్ట్స్ మీరు మానిటర్ చేయాలనుకుంటే అన్ని రూల్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఇన్స్టెన్స్ డౌన్ అనే ఒక నేమ్ ఇస్తున్నా ఈ రూల్ కి. ఓకే, సో లేబుల్స్ దట్ కెన్ బి ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ DevOps team అని పెడుతున్నాం. ఓకే, ఇన్స్టెన్స్ డౌన్ అలర్ట్. ఓకే, ఒక నేమ్, ఎక్స్ప్రెషన్ అప్ లెస్ దాన్ 1. ఓకే, ఫర్ 1 minute based on the severity of that metric. ఒక 1 minute వరకు మీరు స్క్రాప్ చేసే ఆ అప్ మెట్రిక్ కి లెస్ దాన్ 1 ఉంది అంటే దెన్ ఇట్ ఇస్ అన్ ఇష్యూ. సో ఇంకా ఒక అలర్ట్ ని రైస్ చేస్తూనే ఉంటుంది 5 minutes వరకు కంటిన్యూస్ గా. ఓకే, సివియారిటీ వచ్చేసి ప్రొమిథియస్ సివియారిటీ అనేది మనం డిసైడ్ అవ్వాలన్నమాట. దిస్ ఇస్ ప్యూర్లీ అవర్ కాన్ఫిగరేషన్. ప్రొమిథియస్ రూల్ సివియారిటీ. సివియారిటీ లెవెల్స్ 2 ఉన్నాయి. వార్నింగ్, క్రిటికల్. వార్నింగ్ అంటే ఏంటి? అదేం పెద్ద ప్రాబ్లం కాదు అని. క్రిటికల్ అంటే సో దేర్ షుడ్ బి సంథింగ్, హ్యూమన్ ఇంటర్వెన్షన్ అవసరమైంది అని. సో లెట్ us go for క్రిటికల్. ఇది క్రిటికలే కదా ఆబ్వియస్లీ, ఇన్స్టెన్స్ డౌన్ అవడం అనేది. ఓకే, సో మీరు ఏదైనా ఒక సమ్మరీ యాడ్ చేసుకోవచ్చు. ఇన్స్టెన్స్ ఈస్ డౌన్. అలా. ఓకే, సో ఇక్కడ అనదర్ కాంపోనెంట్ we have is alert manager. అలర్ట్ మేనేజర్ రూల్స్ తో ఎవాల్యుయేట్ చేస్తుంది. ఇక్కడ మనకు ఉంటుంది అలర్ట్ మేనేజర్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కాన్ఫిగరేషన్ పెట్టి మనం రీస్టార్ట్ చేద్దాం. ఇన్స్టెన్స్ డౌన్ అనేది vim instance down.yaml. Okay, systemctl restart
Prometheus. సరే స్టేటస్ కూడా చెక్ చేద్దాం. ఓకే, నేను Prometheus కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయలేదుగా. సో ఈ రోల్స్ ని చేంజెస్ చేయలేదు. ఐఎమ్ టేకింగ్ దిస్ అండ్ PIM Prometheus డాట్ YAML. So just ఏం లేదు, రూల్స్ ని అన్కామెంట్ చేసి I created one directory and I'm going to create every rule I require in the directory. ఓకే, ఒకసారి రీస్టార్ట్ చేద్దాం. మన స్టేటస్ కూడా చెక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు రూల్స్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. మనకు అక్కడ అలర్ట్స్ అనేది రావాలి సిస్టమ్ లో. అప్ లాస్ట్ 1 minute లో చూసుకుంటే 3 అయ్యాయి. ఇంకొకసారి వచ్చిందంటే మనకు అక్కడ రూల్ క్రియేట్ అవ్వాలి. సరే, అక్కడ అలర్ట్ క్రియేట్ అవ్వాలి. ఓకే, అలర్ట్ అయితే వచ్చింది చూడండి ఆల్రెడీ. క్రిటికల్ ఇవన్నీ ఒక ఇన్ఫర్మేషన్. ఓకే, ఇన్స్టెన్స్ డౌన్, ఇన్స్టెన్స్ IP అడ్రస్, ఇన్స్టెన్స్ ID, ఓకే, నేమ్ అన్ని వచ్చాయి మనకి. సో సిస్టమ్ లో అలర్ట్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన అలర్ట్ ని ఏం చేయాలి? యూ నీడ్ టు మేనేజ్ ద అలర్ట్, రైట్? సో రూల్స్ విల్ క్రియేట్ alerts. Alert manager component can manage the alert. అంటే వచ్చిన అలర్ట్ ని ఎక్కడికి పంపించాలి అనేది మనకు అలర్ట్ మేనేజర్ అనే కాంపోనెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు అలర్ట్ మేనేజర్ ఇన్స్టాల్ చేయాలి. అదొక చిన్న కాంపోనెంట్. ఇవన్నీ చిన్న చిన్న కాంపోనెంట్స్, ఇవన్నీ అలర్ట్ మేనేజర్, సర్వీస్ డిస్కవరీ, ఇవన్నీ. ఓకే, సో ఇక్కడే ఉంటుంది చూడండి అలర్ట్ మేనేజర్. ఈ ప్రొమిథియస్ వాళ్ళు UI పైన పెద్ద ఫోకస్ చేయలేదు. wget cd one step back, wget alert manager dot -xf alert manager, move alert manager to alert manager, renaming it. సో ఇక్కడే మనకు స్క్రిప్ట్ ఉంటుంది అండ్ దెన్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఫస్ట్ మనం అలర్ట్ మేనేజర్ రన్ చేసి తర్వాత చూద్దాం కాన్ఫిగరేషన్. ఓకే, సో అలర్ట్ మేనేజర్ కి సేమ్ ప్రొమిథియస్ కి ఎలా అయితే సిస్టమ్ CTL సర్వీస్ ఫైల్ రాసామో అలానే ఒక సర్వీస్ ఫైల్ రాద్దాం. అలర్ట్ మేనేజర్ డాట్ సర్వీస్, alert manager system, this is going to be alert manager, alert manager opt alert manager dot YAML. సో స్పెల్లింగ్ అంతే కదా, alert manager dot YAML. Okay, that's all. PIM ATC system T system alert manager dot service.
ఇవన్నీ మీరు ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా అక్కడ క్రియేట్ చేసి ఉంటాయి మీకు. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఫ్రమ్ ద స్క్రాచ్ చేస్తున్నాం కాబట్టి మీకు వెళ్ళి చూసుకోవడానికి, కాన్ఫిగరేషన్ చెక్ చేసుకోవడానికి ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి రూల్స్ ఉన్నాయి అవన్నీ మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, సర్వీస్ ఫైల్ క్రియేట్ చేసాం. సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ అలర్ట్ మేనేజర్. సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ అలర్ట్ మేనేజర్ నెట్స్టాట్ -lntp. సో అలర్ట్ మేనేజర్ వచ్చేసి 90939094. హెచ్టిటిపిలో ఓపెన్ చేయడానికి చూద్దాం. 9093 ఓపెన్ చేస్తున్నా. ఓకే, సో దిస్ ఇస్ యూఐ 9093. ఓకే, సో ఇక్కడ ప్రస్తుతానికి అలర్ట్స్ ఏం రావట్లేదు. సో మనకేంటి అంటే ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి కదా, మళ్ళీ ప్రొమీథియస్ కి మనం చెప్పాలి అలర్ట్ మేనేజర్ ఇన్స్టాల్ చేసి ఉంది, దాంతో ఒకసారి కనెక్ట్ అవ్వు అని. ఇక్కడ టార్గెట్స్. సో దిస్ ఈస్ లోకల్ హోస్ట్ 9093. కోడ్స్ లో నేను దాన్ని అన్కమెంట్ చేశాను. అంటే ఇంకా ప్రొమీథియస్ లో రూల్స్ ఎవాల్యుయేట్ అయ్యి ఆ రూల్స్ నుంచి అలర్ట్ మేనేజర్ కి వెళ్తుంది అనమాట. VIM Prometheus start AML. ఫస్ట్ రూల్స్ అన్కమెంట్ చేసాం, రూల్స్ రాసుకున్నాం, అలర్ట్స్ క్రియేట్ అయ్యాయి. తర్వాత అలర్ట్ మేనేజర్ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు ప్రొమీథియస్ ని అలర్ట్ మేనేజర్ ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం అంతే. ఓకే, సో సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ ప్రొమీథియస్. ఇప్పుడు మనకి ఇక్కడ అలర్ట్స్ రావాలి. ఇక్కడ చూద్దాం స్టేటస్. కొంచెం వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఫైరింగ్ అని వచ్చింది కదా. ఫైరింగ్ అంటే వచ్చిన అలర్ట్ ని అలర్ట్ మేనేజర్ కి ఫైర్ చేస్తుంది. ఓకే, అలర్ట్ ఇక్కడ వచ్చింది మనకి. సో సో ఇక్కడ ఏంటి ప్రాసెస్? ఫస్ట్ రూల్స్ ఎవాల్యుయేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవ్రీ స్క్రిప్ట్ 15 seconds రూల్స్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. రూల్స్ ఎవాల్యుయేషన్ జరిగిన తర్వాత అలర్ట్ క్రియేషన్ జరిగిన తర్వాత మీరు అలర్ట్ మేనేజర్ ని కానీ కాన్ఫిగర్ చేసింటే అలర్ట్ ఫైరింగ్ అవుతుంది. అలర్ట్ మేనేజర్ ఫైర్ అయిన తర్వాత అది ఎక్కడికి పంపించాలి అనేది మళ్ళీ ఇక్కడ కొంచెం కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం అలర్ట్ మేనేజర్ లోకి మనకు అలర్ట్ వచ్చింది. సో దీన్ని మనం ఎలా మేనేజ్ చేయాలి అనేది యూ కెన్ కాన్ఫిగర్. అది స్లాక్ లేకపోతే ఈమెయిల్ పంపించడమా, అది అలర్ట్ మేనేజర్
configuration, alert manager. ఓకే, సో ఇది అలర్ట్ మేనేజర్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ నుంచి చూడండి, వచ్చిన రిసీవ్ అయిన అలర్ట్ ని మనం ఎక్కడికి పంపించాలి? డిస్కార్డ్ అనేది జస్ట్ లైక్ స్లాక్, ఈమెయిల్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, జీరా టికెట్ క్రియేట్ చేయొచ్చు. సో ఇది జీరా టికెట్ అయినా క్రియేట్ చేయొచ్చు. అండ్ దెన్ పేజర్ డ్యూటీ, ఇంకా ఆప్స్ జీని, ఇది ఒక టూల్. ఇంకా ఎస్ఎన్ఎస్ అంటే సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ AWS లో. అండ్ అలానే టెలిగ్రామ్ కి పంపించవచ్చు. వెబ్ హుక్, వేరే సిస్టమ్స్ కి ఇన్ఫార్మ్ చేయొచ్చు. వీచాట్, వెబ్ఎక్స్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి. సో నౌ లెట్ us see this ఈమెయిల్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఈమెయిల్ కాన్ఫిగరేషన్ పంపించాలి అంటే మనకు మన ప్రాజెక్ట్స్ లో, మన సర్వర్స్ లో ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి ఉంటారు. బట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఈమెయిల్ ఇన్స్టాల్ చేద్దాం మనం. వెంటే సో ఇది మనం ఇక్కడ చేస్తామండి. సెండింగ్ జీమెయిల్ ఫ్రమ్ లైనక్స్ మనం ఇంతకు ముందు చేసాం కదా ఆల్రెడీ ఒకసారి షెల్ స్క్రిప్టింగ్ లో. అలాంటివే ఒక సింపుల్ కాంపోనెంట్. ప్రొమిథియస్ సర్వర్ లో నేను ఈమెయిల్ ని ఇన్స్టాల్ చేస్తున్నాను. మనకు విండోస్ అయితే బ్రౌజర్ ఓపెన్ చేస్తాం, బ్రౌజర్ లో ఓపెన్ చేసి gmail.com ఇంకా hotmail.com ఓపెన్ చేసి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం, అదంతా చేస్తాం. బట్ సర్వర్స్ లో మనకు యూజర్ ఇంటర్ఫేస్ ఉండదు కాబట్టి వీ నీడ్ టు డూ ఇట్ త్రూ ద కమాండ్ లైన్. సో ఇది వర్కౌట్ కాకపోతే ఐ విల్ సీ అనదర్ థింగ్. ఓకే, ఈమెయిల్ కాన్ఫిగరేషన్ వచ్చేసి, సో మీరు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ యాక్సెప్ట్ చేయదు జీమెయిల్ బికాస్ ఇట్స్ నాట్ సెక్యూర్. సో యూ కెన్ టేక్ దిస్ వన్. సో ఇది కానీ క్లిక్ చేస్తే మీకు ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి 2-3 జీమెయిల్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ ఒక యాప్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొమిథియస్ కని లాస్ట్ టైం చూసామనుకుంటా ఇది మనం యాప్ పాస్వర్డ్ అని. సో ఇది పాస్వర్డ్ నాకు వచ్చింది. సో ఇది రావాలి అంటే మీకు 2-factor అథెంటికేషన్ ఆన్ లో ఉండాలి. ఓకే, సో 2-factor అథెంటికేషన్ అంటే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే సెక్యూరిటీ పైన ఇక్కడ 2-step వెరిఫికేషన్ అనేది ఆన్ లో ఉంటేనే మీకు అది కనిపిస్తుంది. ఓకే, ఈ URL. సో యాప్ పాస్వర్డ్ అనమాట ఇది. ఇక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది యూజ్ చేయకుండా డైరెక్ట్ గా ఇది యూజ్ చేస్తాం మనం. ఓకే, సో కాన్ఫిగర్ చేయాలి. సో ఐఎమ్ డూయింగ్ ఇట్. కాన్ఫిగరేషన్ ఉంది. ఓకే, మీ ఫ్రమ్ అడ్రస్ మీరు ఇప్పుడు దేనికైతే క్రియేట్ చేశారో, ఓకే, దాంట్లో ఆ ఫ్రమ్ ఈమెయిల్ రాయండి. ఓకే, సో ఇక్కడ పాస్వర్డ్, యాప్ పాస్వర్డ్ ఏమి ఇచ్చినాము, స్పేసెస్ తీసేయండి. సో దాని తర్వాత పర్మిషన్స్, you can test the
email. Prometheus mail testing. Okay. What? మన లైనక్స్ నుంచి ఈమెయిల్ వెళ్తుందా లేదా? ఓకే, సో ఈమెయిల్ అయితే వర్క్ అవుతుంది ప్రొమిథియస్ నుంచి. నా లెట్ us see this. సో ఇప్పుడు ఈమెయిల్ కాన్ఫిగరేషన్ మనం చేయాలి కదా అలర్ట్ మేనేజర్ లో. సో అలర్ట్ మేనేజర్ కాన్ఫిగరేషన్ ఒకసారి ఓపెన్ చేద్దాం. cd alert manager cat alert manager dot yaml. Okay. alert manager dot yaml. సో ఇది వాళ్ళు డిఫాల్ట్ గా వెబ్ హుక్ అని కాన్ఫిగర్ చేశారు. వెబ్ హుక్ అంటే ఏం లేదు, వేరే ఇంకేదైనా సిస్టమ్ కి ఒక ఏపీఐ ద్వారా హిట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు రిసీవర్స్ లో ఈ వెబ్ హుక్ తీసేసి నేను ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ఈమెయిల్ కదా. సో ఇది ఇక్కడ ఈమెయిల్ మన కాన్ఫిగరేషన్. సో నేమ్ వచ్చేసి ఈమెయిల్ అని ఇస్తున్నా. దిస్ is not going to be webhook configuration. This is going to be email configuration. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చింటే బాగుంది వీళ్ళు. స్మార్ట్ హోస్ట్ మనకు జీమెయిల్ యొక్క SMTP configuration server. This is the one. Okay. Port number 587. Okay. తర్వాత authentication username. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి మనకు. Authentication username. I'm giving m dot my email address. Okay. నేను మళ్ళీ మారుస్తాను. Authentication password. Password is this one. And then అంతే. SMTP హోస్ట్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇక ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్. ఫ్రమ్ అడ్రస్ కూడా ఇదే, అండ్ టు అడ్రస్ info@joindevops.com. ఓకే, ఇంకా సబ్జెక్ట్ పెట్టాలి కదా. సబ్జెక్ట్ బాడీ అది చూసుకుంటుంది. సబ్జెక్ట్ ఏమైనా ఉందా? సో లెట్ మీ సర్చ్ Prometheus alert manager email configuration example. To from smart host authentication username password require TLS, that is okay. Subject alert rule add చేసాం.
సబ్జెక్ట్ అనేది దాని ఇష్టం వచ్చింది పెట్టుకుంటుందా లేకపోతే ఎలా? హెడర్స్ లో సబ్జెక్ట్ అన్నట్టు. ఓకే, ప్రొమిథియస్ మెయిల్ అలర్ట్స్. సో ఇక్కడ రిసీవర్ వచ్చేసి వెబ్ డాట్ హుక్ కాదు, ఈమెయిల్. మీరు ఎన్ని రిసీవర్స్ కావాలని యాడ్ చేసుకోవచ్చు, బట్ రైట్ నౌ ఐఎమ్ యాడింగ్ ఓన్లీ వన్ రిసీవర్. ఓకే, ఇది మనం ఇక్కడ యాడ్ చేసి సార్ చూద్దాం. సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ అలర్ట్ మేనేజర్. సమ్ ప్రాబ్లం, అది ఎందుకో అప్ అవ్వలేదు. లాగ్ మెసేజెస్. ఈమెయిల్ కాన్ఫిగ్ నాట్ ఫౌండ్ ఇన్ కాన్ఫిగ్ డాట్ ప్లేన్. సో ఏదో చిన్న మిస్టేక్ జరిగింది ఇక్కడ. లైన్ నెంబర్ 9. ఈమెయిల్ కాన్ఫిగ్ ఏంటది? ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఈమెయిల్ కాన్ఫిగ్స్ అంట. సో ఇప్పుడు వచ్చింది 9093. ఇక్కడికి వచ్చిన అలర్ట్ ఇప్పుడు అన్ని పర్ఫెక్ట్ గా చేస్తుంటే మనం అది ఈమెయిల్ పంపించాలి. సో అలర్ట్ లేదు, ఎందుకంటే అది 5 minutes అయింది కదా. అలర్ట్ మిస్ అయిపోయిండొచ్చు, మళ్ళీ క్రియేట్ అవుతుంది. ఫైరింగ్. ఏమైనా ఈమెయిల్ వచ్చేస్తుందో చూస్తాను. ఇక్కడైతే ఫైరింగ్, ఇక్కడ అలర్ట్ వచ్చింది ఇప్పుడు ఈమెయిల్. సో ఇది ఈమెయిల్ రావాలి. ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్ వచ్చింది చూడండి. ఓకే, సో అలా కాకుండా ఇంకా మనం జీరా కూడా క్రియేట్ చేయొచ్చు. సో జీరా క్రియేట్ చేయాలి అంటే సో సేమ్ మనకు అక్కడ ఒక ఏపీఐ కీ వస్తుంది. సో మీరు ఏ ప్రాజెక్ట్ కి, ఐ మీన్ ఏ టీమ్ కి క్రియేట్ చేయాలనుకుంటున్నారు, అక్కడ ఏపీఐ కీ ఒకటి వస్తుంది, ఏపీఐ వస్తుంది. ఆ ఏపీఐ కీ వస్తుంది, ఇష్యూ రాయండి, డిస్క్రిప్షన్ లో ఏ ఇన్స్టెన్స్ ఐడి ఏంటో రాయండి, ఓకే, ప్రియారిటీ రాయండి. సో ప్రియారిటీ మనం ఆబ్వియస్లీ బేస్డ్ ఆన్ ద అలర్ట్ టైప్. సో ఇక్కడ నీట్ గా రాస్తే వాళ్ళకి జీరా క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది అలర్ట్, ఇంకా అది జనరల్ గా వస్తూనే ఉంటుంది మనం క్లియర్ చేసే వరకు కొద్దిసేపు. సో ఇలా మనం మల్టిపుల్ చేసుకోవచ్చు కదా.
ఇన్స్టెన్స్ సర్వర్, ఇన్స్టెన్స్ డౌన్ అవ్వడం ఒకటే కాదు, సిపియు యూటిలైజేషన్ కానీ, దాని తర్వాత మెమరీ యూటిలైజేషన్ కానీ, డిస్క్ యూటిలైజేషన్ కానీ, వీటన్నిటికీ మనం ఇలానే క్రియేట్ చేసుకోవచ్చు. సో అదేం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సిపియు యూటిలైజేషన్ క్వైరీ రాయాలి అనుకోండి. సిపియు యూటిలైజేషన్ యొక్క యూనిట్స్ ఏంటో తెలుసా? CPU utilization యొక్క యూనిట్స్ నోడ్ అండర్ స్కోప్ CPU utilization. సో CPU యూటిలైజేషన్ అనేది కొంచెం కాంప్లెక్స్ ప్రొసీజర్ జనరల్ గా. అది దాని యూనిట్స్ వచ్చేసి సెకండ్స్ అనమాట. నోడ్ CPU సెకండ్స్ టోటల్. సిపియుని మనం జనరల్ గా సెకండ్స్ లో కొలుస్తాం, తర్వాత దాన్ని పర్సంటేజ్ లోకి తీసుకొస్తాం మనం. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మెట్రిక్స్ ఉంటాయి మనకు జనరల్ గా. నేను నా తీసేస్తాను, ఎందుకంటే నాకు ఇంకా మెయిల్స్ చేస్తూనే ఉంది, చేస్తే తప్పడవి. ఓకే, and let me delete. ఓకే, సో మనకు జనరల్ గా 2 టైప్స్ ఆఫ్ మెట్రిక్స్ ఉంటాయి, కౌంటర్ అండ్ గేజ్ అంటాం. సో ఇక్కడ సిపియు యూటిలైజేషన్ అనేది ఏంటో చూద్దాం. నోడ్ అండర్ స్కోప్ CPU సెకండ్స్ టోటల్. కౌంటర్ అంటే ఏంటి అంటే ఇంకా సో మనం బ్యాండ్ విడ్త్ తీసుకుంటాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ వైఫై. సో వాళ్ళు మనకి ఏం చెప్తారంటే పర్ మంత్ వచ్చేసి 200 GB లిమిట్ అని చెప్తారు. ఓకే, సో ఈరోజు May 1st అనుకుంటాం. ఈరోజు కౌంటర్ ఎంత ఉంటుంది, మంత్లీ క్యాల్కులేషన్ అన్నప్పుడు ఎంత ఉంటుంది మన బ్యాండ్ విడ్త్ మనం కన్జ్యూమ్ చేసింది? 0 నుంచి కదా స్టార్ట్ అవుతుంది, రైట్? సో 1st to 30th అనుకుందాం. సో 1st to 30th 0, 1st May జస్ట్ 12 o'clock రీసెట్ అయింది. 2nd May మేబీ 2 GB, 3rd May 3 GB. Is this going to increase or decrease? Increase or decrease? In the chat, please. ఇంక్రీజ్ కదా, సేమ్ ఉంటుంది తప్ప అట్లీస్ట్ డిక్రీజ్ అయితే అవ్వదు. సో అలా మనం 30th May వరకు వెళ్ళేసరికి 145 GB అనుకుందాం. సో ఇలా కంటిన్యూస్ గా మళ్ళీ రీసెట్ అయిపోతుంది, మళ్ళీ June 1st రీసెట్ టు 0. ఓకే, సో ఈ కౌంటర్ అనే మెట్రిక్ ఏంటి అంటే కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అంటిల్ యూ షట్ డౌన్ ద సిస్టమ్. మనకు సిపియు యూటిలైజేషన్ కూడా ఏంటి అంటే ఒక కౌంటర్ మెట్రిక్ అన్నమాట, అది పెరుగుతూనే ఉంటుంది. షట్ డౌన్ చేసి రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతున్నట్టు. సో సిపియు యూటిలైజేషన్ అనేది సెకండ్స్ లో దాన్ని మెజర్ చేస్తారు కాబట్టి, సో నాకు ఇది టోటల్ గా ఇందులో ఖాళీగా ఉండేది కావాలి అంటే మోడ్ ఈక్వల్ టు ఐడల్ ఉంది కదా, సో ఇది ఖాళీగా ఉండేది అని మీనింగ్, అంటే ఫ్రీగా ఉండే సిపియు అని. సో ఇప్పుడు నేను
ఈ ఫ్లవర్ ప్రైసెస్ రాసి అక్కడ సేమ్ ఏదైతే ఉందో మోడ్ ఈక్వల్ టు ఐడల్ అని ఇచ్చా అనుకోండి. ఓకే, సో నాకు నోడ్ 1 లో మోడ్ ఈక్వల్ టు ఐడల్ పెట్టాను కాబట్టి 2 సిపియూస్ ఉన్నాయి మనకి, సిపియు 0, సిపియు 1. ఓకే, దానికి సంబంధించిన సెకండ్స్ వచ్చింది నాకు. లాస్ట్ 5 minutes లో నాకు కావాలి అంటే 5 బ్రాకెట్స్ పెట్టేసి స్క్వేర్ బ్రాకెట్స్ ఇది లాస్ట్ 5 minutes లో ఇది స్క్రాప్ చేసిన ఐడియల్ టైం అనమాట. ఓకే, సో మీరు జనరల్ గా ఇలాంటి క్వైరీస్ కొంచెం కాంప్లెక్స్ ఉంటాయి కాబట్టి ప్రొమీథియస్ సిపియు యూటిలైజేషన్ క్వైరీ అని కొడితే మీకు వస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ ఉండేదే చెప్తాను యాక్చువల్లీ. సో ఇదేంటంటే సెకండ్స్ లో వస్తుంది. మనకు రేట్ అనే ఫంక్షన్ ఏంటి అంటే ఇక్కడ రేట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ రేట్ అనే ఫంక్షన్ మనకు పర్సంటేజ్ లో ఇస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇది పర్సంటేజ్, రేట్ అంటే పర్సంటేజ్ అన్నమాట. లాస్ట్ 5 minutes లో మనకు 2 కోర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సిపి కోర్సు 0 కోర్ ఓకే ఇంటూ 100 పర్సంటేజ్ అంటే ఇంటూ 100. ఓకే, సో ఇప్పుడు 0th కోర్ వచ్చేసి 99.79% ఫ్రీగా ఉంది. ఓకే, సెకండ్ కోర్ వచ్చేసి 99.78% ఫ్రీగా ఉంది. నాకు బిజీగా ఉండేది కావాలి అంటే 100 లోంచి అది తీసేస్తే నాకు బిజీగా ఉండేది తెలుస్తుంది కదా, యూటిలైజేషన్. ఈ క్వైరీ కొంచెం కాంప్లెక్స్ గా ఉన్నా సో జనరల్ గా దీని గురించి జస్ట్ అండర్స్టాండ్ చేసుకున్నా అంతే తప్ప మనం ఏం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నేను సో నాకే ఒకరోజు చాలా టైం పట్టింది. ఇంకా అది ఎంత డీప్ గా వెళ్ళింది అంటే ఇంకా ఎలక్ట్రానిక్స్ లోపలికి వెళ్ళింది. సో 0s 1 అండ్ దెన్ ఈ డయోడ్స్ అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, సో అది అంత అయ్యే పని కాదు యాక్చువల్లీ. సో మనం సింపుల్ గా ఇంటర్నెట్ లోంచి కాపీ చేసుకోవచ్చు. ఓకే, సో సింపుల్ గా మీరు ఇది తీసుకున్నా ఓకే. సో ఇది ఎవరు ఇది పెట్టారు చూడండి, ఇదైనా ఓకే. సో ఏదైనా ఓకే, మనకు జస్ట్ ఇక్కడ రిజల్ట్ వచ్చేంత వరకు. సో ఇప్పుడు ఇది 2 ఉన్నాయి, రెండింటిని కలిపి రావాలి అంటే మనం ఏం చేయాలి? యావరేజ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, యావరేజ్ బై ఇన్స్టెన్స్ అన్నమాట. ఇది ఒక సింటాక్స్. ఓకే, సింటాక్స్ మనం నేర్చుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది. యావరేజ్ బై ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఇన్స్టెన్స్ లో ఎన్ని కోర్స్ ఉంటే అన్ని కోర్స్ ని యావరేజ్ తీస్తున్నా. 2 కోర్స్ ఉన్నాయి కాబట్టి C0 + C1/2 వచ్చింటుంది వాల్యూ అక్కడ. సో ఇదేంటి అక్కడ మనకు ఫ్రీగా ఉండే టైం. బిజీగా ఉండేది కావాలి అంటే 100 మైనస్ ఇంకా ఈ మ్యాథమెటిక్స్ లో మనకు మెయిన్ ఈ బ్రేసెస్ కదా, ఇది. సో ఇది ఇక్కడ సిపి యూటిలైజేషన్ మనమేం పెద్దగా యూటిలైజ్ చేయట్లేదు కాబట్టి తక్కువ వస్తుంది ఇక్కడ. ఈ క్వైరీ సిపి యూటిలైజేషన్ క్వైరీ. సో ఇప్పుడు నేను ఇంకొక రూల్ రాసుకుంటాను ఇక్కడ, సిపియు యూటిలైజేషన్ డాట్ యామల్. ఒక ఇన్స్టెన్స్ డౌన్ అయితే ఎలా ఉందో ఇక్కడ ఐ
take this quite good. Okay, CPU utilization. CPU utilization alert. High CPU utilization. సో జనరల్ గా మనం ఎంత ఒక 70-75 పెట్టుకుంటాము. ఇక్కడ మనం ఆబ్వియస్లీ యూసేజ్ తక్కువ ఉంది కాబట్టి సో we can create less than 1. Okay, greater than 1. Sorry. ఇక్కడ ఎంత ఉంది? 0 points లో ఉందా? Greater than 0.1. ఓకే, యూజువల్లీ 0.1 కాకుండా 70 75 పెడతాం. ఇప్పుడు ఇది నేను ఇక్కడ రూల్ లాగా యాడ్ చేస్తాను మళ్ళీ. Prometheus alert rules VIM CPU utilization dot YAML. ఓకే, సో రీస్టార్ట్ ఏం చేయొద్దులేండి, చూద్దాం. రీస్టార్ట్ చేయకపోతే వర్క్ అవుతుందో లేదో నాకు కూడా తెలీదు. ఒక 1 minute వెయిట్ చేద్దాం. నోట్ 2 ని స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ. I think we need to restart. Systemctl restart Prometheus. సో ఇది క్లియర్ అయిపోయింది. ఆబ్వియస్లీ ఇన్స్టెన్స్ డౌన్ అని అక్కడ గ్రీన్ లో చూపిస్తుంది. Less than 0.1, greater than 0.1. Yeah, greater than 0. So 1 minute time wait చేయాలి కాబట్టి let us wait. Status alert manager alerts. Okay, so dot YAML పెట్టాను actually. So it should be dot YML కదా. ఓకే, ఒకసారి రీస్టార్ట్ కొడదాం. సో ఇప్పుడు రావాలి. ఓకే, సో ఇది ఇక ఫైర్ అవుతుంది, మళ్ళీ మనకు ఈమెయిల్ వస్తుంది.
సో ఈ రోజు మనం ఇక్కడితో స్టాప్ చేద్దాం. ఈ రోజు ఓవరాల్ గా మనం ఏం చేసాం, నిన్న చేసినవి మళ్ళీ ఇన్స్టాల్ చేసాము. సో we understood the agent and dynamic EC2 SD కాన్ఫిగరేషన్, ఎలా డైనమిక్ గా మనం టార్గెట్స్ లాగా యాడ్ చేయాలి అండ్ రూల్స్ ఎలా క్రియేట్ చేయాలి, రూల్స్ తర్వాత అలర్ట్ మేనేజర్ ఎలా కనెక్ట్ చేయాలి, అలర్ట్ మేనేజర్ నుంచి మనం అలర్ట్స్ ని ఎక్కడికి పంపించాలి, సో ఇదంతా చూసాం. సో ఇప్పుడు సిపి యూటిలైజేషన్ ఎలా అయితే చేసామో అలానే మనకు మెమరీ యూటిలైజేషన్ క్వైరీస్ కూడా ఉంటాయి. ర్యామ్, మెమరీ డిస్క్ అలా అంతా Prometheus query. Okay. Average memory usage. CPU కి అయితే ఇది, మెమరీకి అయితే ఇది. ఓకే, సో ఇది రేపు చూద్దామండి మనం. సింపుల్. దాని తర్వాత ఇక డిస్క్ యూసేజ్ కూడా ఉంటుంది, ఇట్లానే క్వైరీస్ ఉంటాయి. డిస్క్ యూటిలైజేషన్ క్వైరీ Prometheus. ఓకే, సో మీకు ఏ పాయింట్, మనం జనరల్ గా రూట్ కావాలంటే స్లాష్, ఇంకా వేరే ఏదైనా మౌంట్ పాయింట్ ని మీరు చేయాలి అనుకుంటే అది, మీరు ఏ మౌంట్ పాయింట్ ని చేయాలనుకుంటే ఆ మౌంట్ పాయింట్ అనమాట. నేను స్లాష్ పైన రూట్ వాల్యూమ్ ని చేయాలనుకుంటే రూట్ స్లాష్ వేర్ స్లాష్ లాగ్ అంటే అది. సో ఇవన్నీ మనం కాన్ఫిగర్ చేస్తే మనకు ఆటోమేటిక్ ఈమెయిల్స్ వస్తాయి అండ్ వీ కెన్ క్రియేట్ విజువలైజేషన్స్ ఇన్ గ్రాఫానా ఆల్సో. So I'll stop till here today. Remaining things we'll do it tomorrow. Any questions? Yeah, Bhavya. Sir, good evening, sir. Good evening, చెప్పండి. సివియరిటీ ఇష్యూస్ P0, P1, P2 అలా P4 వరకు ఉన్నాయి కదా సార్. అంటే ఇన్స్టెన్స్ డౌన్ అనేది హై సివియారిటీకి వస్తుందా, P0కి వస్తుందా, P4కి వస్తుందా, అంటే ఏ ఇష్యూ ఏ సివియారిటీ ప్రయారిటీకి మనం తీసుకోవాలనేది ఎవరా డిఫైన్ చేస్తారు సార్? ప్రీడిఫైన్డ్ గా ఉంటాయి మన ప్రీడిఫైన్డ్ గా ఏముండదు, మన ప్రాజెక్ట్ లో రిక్వైర్మెంట్ అంతే. సో మీ ప్రాజెక్ట్ లో సర్వర్ అనే దాన్ని బట్టి మీకు తెలుస్తుంది కదా, ఏ సర్వర్ డౌన్ అయితే ఎంత ఇంపాక్ట్ ఉంటుందని. అది ఇంటర్నల్ గా మీరు జస్ట్ ఒక చోట మీరు అనుకుంటారు అంతే, దానికి ఏమి రూల్స్ ఏం లేవు. దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ ఆల్సో. ప్రొడక్షన్ లో డౌన్ అయింది అంటే సివియర్ కదా. అదే టెస్ట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. చెప్పండి. అండర్ P0 దగ్గర P0 అని ఒక లేబుల్ ఇచ్చుకొని మన ట్యాగ్ అది ఇన్స్టెన్స్ డౌన్ అని, CPU యూటిలైజేషన్ అట్లా మనం ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యే ముందు, మానిటరింగ్ టీమ్ స్టార్ట్ చేసే ముందు మనం డిఫైన్ చేసుకోవటమేనా సార్? అది మీరు ఇంటర్నల్ గా డిస్కస్ చేసుకొని మీరు డిఫైన్ చేసుకోవడమే, దానికైతే రూల్స్ అనేది ఏం లేదు స్పెసిఫిక్ గా. మనం ఇక్కడ ఇన్స్టెన్స్ డౌన్ అని లేబులింగ్ చేస్తున్నాం కదా సార్, అలాగా P0 కొన్ని లిస్ట్ ఆఫ్ ఇష్యూస్ ని P0 కింద లేబుల్ చేసుకోవటం, P1 కి ఇవి. సో దాన్ని బట్టి అది P0, P1, P2 అనేది మనం ఐడెంటిఫై చేసుకోవటం అంతే. ఎస్, ఇప్పుడు సిపి యూటిలైజేషన్ 75 వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా వార్నింగ్ అనేది రాసుకోవచ్చు. మరి 50% కి వార్నింగ్, 70% కి క్రిటికల్. ఓకే, ఇంకోటి మనం ఇప్పుడు నోడ్ ఎక్స్పోర్ట్ 2 నోడ్స్ క్రియేట్ చేసి 2 నోడ్స్ లో నోడ్ ఎక్స్పోర్టర్ ని మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కదా సార్. అవును, అప్పుడు డైనమిక్ గా కాల్ అయిన ఇన్స్టెన్సెస్, అంటే మనం ఇప్పుడు ఏ డైనమిక్ గా కాల్ చేయాలంటే దాంట్లో నోడ్ ఎక్స్పోర్టర్ ని ఇన్స్టాల్ చేయాలి సార్. నోడ్ ఎక్స్పోర్టర్ ఉండాల్సింది ఆబ్వియస్లీ. నోడ్ ఎక్స్పోర్టర్ లేకపోతే కనెక్ట్ అవ్వలేదు కదా మనకు Prometheus. నోడ్ ఎక్స్పోర్టర్ లేకపోతే Prometheus కనెక్ట్ అవ్వలేదు కదా. నోడ్ ఎక్స్పోర్టర్ అనేది ఏంటి, ఏజెంట్. సో అది ఖచ్చితంగా ఉండాలి. మనం దాన్ని కావాలంటే AMI లోనే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఎక్స్పెన్స్ యాప్ అనేది క్లస్టర్ లో క్రియేట్ చేస్తుంది కదా సార్. ఇప్పుడు దాంట్లో కూడా మన నోడ్ ఎక్స్పోర్టర్ ఇన్స్టాల్ చేసుకుంటేనే
మనం ప్రొమితి అవును. కనెక్ట్ చేయగలమా సార్? ఎస్, ఎస్, రైట్. సరే, అర్థమైంది, అండర్స్టాండ్. Okay. థ్యాంక్ యూ. Yeah, most welcome. So, if no questions, we can end the session. Have a nice day. See you tomorrow. Bye.